నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఒక అంశం చర్చకు దారితీస్తుంది. ఏకకాలంలో రైతుల రుణమాఫీ సాధ్యమా? ఇటు ప్రభుత్వం మాత్రం ఏకకాలంలో ఆగస్టు 15 లోపు చేస్తామని ప్రభుత్వం అంటుంది. ప్రతిపక్షాలు మాత్రం సవాలు విసురుతున్నాయి. సాధ్యాలేంటి? అలాగే రైతుల అంశాలు చాలా వరకు కూడా ఈ మధ్య ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి. ఇదే అంశంతో మాట్లాడదాం. మనతో పాటు కన్నగంటి రవి గారు ఉన్నారు, రైతు సంఘం నాయకులు. సార్, రైతు రుణమాఫీ అనే విషయంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. రైతు రుణమాఫీ రాష్ట్రంలో సాధ్యమా? వాస్తవానికి ప్రభుత్వాలు చేయాలనుకుంటే రైతు రుణమాఫీ సాధ్యమే. అయితే దానికి కావాల్సినటువంటి ప్రణాళిక, బడ్జెట్ కేటాయింపులు అనేటువంటిది కొంత స్పష్టంగా ఉండాలి, మార్గదర్శకాలు కూడా స్పష్టంగా ఉండాలనేది మా అభిప్రాయము. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే 2 విడతలుగా రుణమాఫీ పథకాలు ప్రకటించిందో దానికి సంబంధించి సరైనటువంటి ప్రణాళిక లేకపోవడము, బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం వల్ల ఆ రుణమాఫీ సరిగ్గా అమలు కాలేదు. 4 ఏళ్ల పాటు అమలు చేయడం వల్ల రైతులకు ఏమీ ఉపయోగపడలేదు. అంతిమంగా మళ్ళీ రైతులు రుణాల ఊబిలోనే ఉన్నారనేటువంటి పరిస్థితి వాతావరణం ఉంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చింది. మేము స్పష్టంగా అప్పుడు చెప్పింది ఏంటంటే, రుణమాఫీ హామీ అనేటువంటిది 1000 కోట్ల రూపాయల బడ్జెట్తో కూడుకున్నటువంటి హామీ కనుక మీరు దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు కూడా ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందనేది ఎన్నికల మేనిఫెస్టో సమయంలోనే మా రైతు స్వరాజ్య వేదిక అయితే అప్పుడు శ్రీధర్ బాబు గారి దృష్టికి మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు తీసుకెళ్ళాము. వాళ్ళు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్లాన్ చేస్తామనేటువంటి చెప్పారు. అనుకోకుండా డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రభుత్వం వచ్చింది. అంటే రుణమాఫీకి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపుల్ని పోయిన బడ్జెట్లో చేసుకుంటే తప్ప ఇప్పుడు సాధ్యం కాదు. అంటే పోయిన బడ్జెట్లో చేసుకోవడానికి పాత ప్రభుత్వం ఉంది కనుక, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కనుక వాళ్ళు చేసుకోలేదు. కాబట్టి డిసెంబర్ 7వ తారీఖున ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కనుక మార్చి లోపల వాళ్ళు చేయలేకపోయారు అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చింది కనుక ఈ ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. మేము స్పష్టంగానే చెబుతున్నది ఏంటంటే, విడతల వారీగా కాకుండా ఒకే విడతలో రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆగస్టు 15 అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఒక డెడ్లైన్ పెట్టారు కనుక, అన్ని పార్టీలు దానికి సూత్రప్రాయంగా అంగీకరించినాయి కనుక రైతులు కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. మేము కూడా ఆ ఆగస్టు 15 కమిట్మెంటు సరైనదే అనేటువంటిది మేము అనుకుంటున్నాం. అయితే ఆగస్టు 15 లోపు 2 లక్షల కోట్ల రూపాయలు ఒకవేళ రుణమాఫీ చేయాలంటే కనీసం 30-35 వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం అవుతుంది. కానీ అంత బడ్జెట్ని ఒకే సంవత్సరం బడ్జెట్లో కేటాయించుకోవడం అనేటువంటిది ఏ రాష్ట్రానికైనా అసాధ్యమైనటువంటి విషయం. కాకపోతే మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, రుణమాఫీ ఎవరికి చేయాలి అనేటువంటిది రాజకీయంగా ఒక బోల్డ్గా నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం. రుణమాఫీ ఎవరికి చేయాలి? ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, ఎవరైతే నిజంగా నష్టపోయారో, ఎవరైతే వాళ్ళు నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారో వాళ్ళకు రుణమాఫీ చేయడం వల్ల వాళ్ళు అప్పుల ఊబి నుంచి బయటపడి తిరిగి వ్యవసాయం చేసుకుంటారనేది మా ఉద్దేశం. కానీ రుణమాఫీ హామీ ఇచ్చాం గనక ఎవరు బ్యాంకులోకి వెళ్ళి పట్ట పాస్బుక్ పెట్టి రుణం తెచ్చుకున్నా వాళ్ళందరినీ కనుక రుణమాఫీ చేస్తామనే వైపు కనుక ప్రభుత్వం ఆలోచిస్తే ఇది ఆచరణలో సాధ్యమయ్యేది కాదు. అంటే రుణం తీసుకున్న వాళ్ళందరూ వ్యవసాయం చేయట్లేదనా దీని అర్థం? ఖచ్చితంగా నేను 3 ఉదాహరణలు చెప్తాను మీకు. ఉదాహరణకి హైదరాబాద్ జిల్లాలో 1 ఎకరం సాగు భూమి కూడా లేదు, 1 ఎకరం. కానీ ఇక్కడ 1500 కోట్ల రూపాయల పంట రుణాలు ఉన్నాయి, క్రాప్ లోన్స్. మేడ్చల్ జిల్లాలో కేవలం 18,000 ఎకరాలు మాత్రమే సాగు అవుతుంది, కానీ అక్కడ 2,700 కోట్ల రూపాయల పంట రుణాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో కేవలం 3 లక్షల ఎకరాలు మాత్రమే సాగు అవుతుంది, కానీ అక్కడ 3,500 కోట్ల రూపాయల పంట రుణాలు ఉన్నాయి. అంటే పంట రుణాల గైడ్లైన్స్లో వచ్చిన మార్పు ఏమిటంటే, నువ్వు వ్యవసాయం చేసినా చేయకపోయినా నీ కనుక పట్టా పాస్బుక్ ఉంటే నువ్వు వెళ్ళి బ్యాంకులో పంట రుణానికి అప్లై చేస్తే బ్యాంక్ అయినా పట్టా పాస్బుక్ చూసేసి నీకు లోన్ ఇచ్చేయచ్చు. కాబట్టి చాలామంది వ్యవసాయం చేయనటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, ఇతర ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, కాంట్రాక్టర్లు అందరూ వ్యవసాయ భూములు కొన్నారు. వాళ్ళందరూ ఊళ్ళల్లో గ్రామాల్లో కౌలుకి ఇచ్చారు రైతులకి. వాళ్ళందరూ కూడా కౌలు రైతులకేమో 1 రూపాయి కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు. వీళ్ళందరూ పట్టా పాస్బుక్లు పెట్టి పంట రుణాలు తెచ్చుకున్నారు. వీళ్ళందరూ ఇతర అవసరాలకు ఆ రుణాలను వాడుకున్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, రాజకీయ స్థితి ఉంటే, నిజంగా క్రైసిస్లో ఉండేటువంటి సన్న చిన్నకారు రైతులకి ఒకే విడతలో ముందు చేసేయాలి. ఆ తర్వాత ఎవరైతే అక్కడ గ్రామంలో ఉండి వ్యవసాయం చేస్తున్నారో 7.5-10 ఎకరాల వరకునైనా వాళ్ళకు కూడా చేయాలి. కానీ ఎవరైతే అసలు ఊర్లో లేరో, వ్యవసాయం చేయలేదో, ఇతర వృత్తుల్లో ఉన్నారో, ఇతర ఉద్యోగాల్లో ఉన్నారో, అసలు ఆ ప్రాంతంలోనే ఉండకుండా అమెరికా వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా పంట రుణాలు తీసుకుంటుంటే వాళ్ళందరికీ మాఫీ చేయాల్సినటువంటి అవసరం లేదనేది రైతు స్వరాజ్య వేదికగా మా అభిప్రాయం. ఎప్పుడైతే ఇటువంటి క్రైటీరియాగా పెట్టుకొని, గైడ్లైన్స్ పెట్టుకొని నిజంగా వ్యవసాయం చేయని వాళ్ళకి మేము రుణమాఫీ చేయము అనేటువంటి కనుక స్థితి కనుక ఒక ప్రభుత్వం తీసుకోగలిగితే
ఖచ్చితంగా ఒక 20-25 వేల కోట్ల కంటే మించి కాదు అనేది మా అభిప్రాయం. అంటే ఒక 10-15 వేల కోట్ల రూపాయలు వ్యవసాయం చేయని వాళ్ళకు కూడా పంట రుణాలు ఇచ్చారు కనుక అవన్నిటినీ మాఫీ చేయాల్సినటువంటి అవసరం లేదనేది మా అభిప్రాయం. 20-25 వేల కోట్ల రూపాయలు అనేటువంటిది ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ఆ కార్పొరేషన్ ద్వారాకి కొంత గ్యారంటీ చూపించడం ద్వారా తిరిగి చెల్లించడానికి ఖచ్చితంగా లోన్ తీసుకొని చేయగలుగుతారు. ఎఫ్ఆర్బిఎం లోపలనే వాళ్ళు ఆ లోన్ తీసుకొని చేయగలుగుతారు అనేటువంటిది మేము విశ్వసిస్తాం. ఆర్బీఐ అనుమతి కూడా ఇక్కడ చాలా అవసరం అని కూడా తెలుస్తుంది. ఒకవైపు ఇప్పటికే చాలా వరకు అప్పులు చేసింది రాష్ట్రం, చాలా గత ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం కూడా చేసింది. ఆర్బీఐ అనుమతి లభిస్తుందా? ఆర్బీఐ అనుమతి అనేటువంటిది ఎప్పటికప్పుడు ఎట్లా ఇస్తుంది? ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో జిఎస్డిపి ప్రకారము యాక్చువల్గా 25% కంటే మించి రుణాలు తీసుకోవడానికి లేదు. కానీ ఇప్పటికి కేసీఆర్ ప్రభుత్వం 38%కి లోన్లు తీసుకెళ్ళింది ఈ జిఎస్డిపిలో. ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి నిజంగా 1,70,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం ఉండి కూడా, కనీసం రాష్ట్రంలో అన్ని పథకాలు చేయడానికి తగిన ఆదాయం ఉండి కూడా ఇవాళ ఒక అడుగు వేయడానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎందుకు ఇవాళ క్రైసిస్ని ఎదుర్కొంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, పోయిన ప్రభుత్వం ఏదైతే విచ్చలవిడిగా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయిందో, అన్ని తాకట్టు పెట్టేసి అప్పులు చేసిపోయిందో, ఎఫ్ఆర్బిఎం పరిమితి కూడా మించి వాళ్ళు జిఎస్డిపిలో 25 కాదు కదా 38%కి అప్పులు చేశారో ఇవాళ ఈ ప్రభుత్వం క్రైసిస్ని ఎదుర్కొంటుంది. అయితే వీళ్ళు ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కనుక మా ఉద్దేశంలో హామీని నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి, హామీని అమలు చేయడానికి పూనుకోవాలి. అదే సందర్భంలో నిధుల దుర్వినియోగం గత ప్రభుత్వం చేసినట్టుగా చేయకుండా ఉండాలి. గత ప్రభుత్వం ఇవాళ రైతు బంధు విషయంలో ఇచ్చలవిడిగా వ్యవసాయం చేయని వాళ్ళకి, వ్యవసాయం చేయని భూములకి, కొండలకి, గుట్టలకి కూడా పంచేసి ప్రతి సంవత్సరం 15-20 వేల కోట్ల రూపాయలు రైతు బంధు పంచేది. నిజంగా జెన్యూన్ ఫార్మర్స్కి ఒక 5 ఎకరాలకో 7.5 ఎకరాలకో దాన్ని పరిమితం చేసి రైతు బంధుని అక్కడ నిధులు మిగిల్చుకోగలిగితే రైతు భరోసా ఇవ్వచ్చు. అదే సందర్భంలో రుణమాఫీ చేయడానికి కావాల్సినటువంటి నిధులను కూడా సమీకరించుకోవచ్చు అనేది మా అభిప్రాయం. ఎందుకంటే సరిగ్గా వ్యవసాయం జరిగితే, సరిగ్గా వ్యవసాయ ఉత్పత్తులకు విలువ దొరికితే, వాటిని మార్కెటింగ్ చేయగలిగితే నిజంగా ఈ రాష్ట్ర ఆదాయం వ్యవసాయ రంగంలో కనీసం 4-5 లక్షల కోట్లు ఉంటుంది. ఇవాళ సరైన మార్కెటింగ్ లేకపోవడం వల్ల, వ్యవసాయ ఉత్పత్తులకి సరైనటువంటి ధరలు నిర్ణయించకపోవడం వల్ల వాటి విలువ కేవలం 1,20,000 కోట్లు మాత్రమే. నిజంగా వ్యవసాయ రంగం మీద పెట్టుబడి పెడితే వాటన్నిటిని నిజంగా మార్కెట్లోకి తీసుకురాగలిగితే రైతుల ఆదాయమే పెరుగుతుంది, వ్యవసాయ ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ ఆదాయం పెరిగితే జిఎస్డిపి కూడా పెరుగుతుంది. జిఎస్డిపి ఎప్పుడైతే పెరుగుతుందో ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ జిఎస్డిపి పెరగకుండా, రైతుల ఆదాయం పెరగకుండా, వ్యవసాయ ఆదాయం పెరగకుండా ఇట్లాగే ఉంచుతాము, క్రైసిస్లో ఉంచుతాము, మేము రుణమాఫీలు చేస్తాము, ఇంకో హామీ అమలు చేస్తాము అనేటువంటిది సాధ్యం కాదు. వ్యవసాయ రంగం మీద పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి నిజమైనటువంటి రైతులకు అందాలి, నిజమైనటువంటి వ్యవసాయ భూములలోకి మాత్రమే ఆ పెట్టుబడి ప్రవహించాలి. అప్పుడు ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, రైతు కుటుంబాలకు ఉపయోగపడుతుంది. రాష్ట్ర బడ్జెట్ మీద కూడా నిజంగా ఇంత ఖర్చు పెట్టినందుకు ఫలితం కనబడుతుందని మేము అనుకుంటున్నాం. ఏకకాలంలో రైతు రుణమాఫీ అనేది సాధ్యం కాదని మాజీ సీఎం కేసీఆర్ అంటున్నారు. ఇటు ప్రతిపక్షాలు మాత్రం ఇక్కడ ఉన్న బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రభుత్వానికి సవాలు విసురుతున్నాయి. ఎట్లా చేస్తారో చేయండి, చేసి చూపించాలని చెప్తున్నారు. ఎట్లా ఇటు ప్రతిపక్షాల ఆరోపణలు, సీఎం వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? మేము కేసీఆర్ గారి వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఆయనకు నిజంగా పరిపాలన అనుభవం ఉంటే రాష్ట్రం ఇవాళ ఈ దుస్థితిలో ఉండేది కాదనేది మా అభిప్రాయం. ఎందుకంటే విద్యారంగాన్ని కంప్లీట్గా పాడు చేసేసారు. వ్యవసాయ రంగంలో 8,000 ఆత్మహత్యలు జరిగినాయి. ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో దించేశారు. కొత్తగా ఉపాధి అవకాశాలు ఏమీ పెరగలేదు. ఆయన రుణమాఫీ హామీలు 2 సార్లు ఇచ్చాడు. ఒక రకంగా జుమ్లా అది, అంటే ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఇచ్చినటువంటి హామీలుగా ఆయన వాళ్ళు చెప్తున్నాడు అనమాట. అంటే సాధ్యం కాదు అని ఆయనకి తెలిసినప్పుడు 2014లో ఎందుకు ఇచ్చాడు, 2018లో ఎందుకు ఇచ్చాడు? అంటే మేము కేవలం ఎన్నికల కోసం, ఓట్ల కోసం అప్పుడు హామీలు ఇచ్చాము, నిజంగా నాకు తెలుసు అది సాధ్యం కాదని వాళ్ళు చెప్పదలుచుకున్నాడా? ఆ మాట మీరు చెప్పమనండి, ఆ మాటే చెప్పమనండి. విడతల వారీగా చేస్తే రైతులకు ఉపయోగం జరగలేదు, రుణమాఫీ కాలేదు. వాళ్ళకి కనీసం 2014, 2018 మధ్య, అట్లాగే 2018, 2023 మధ్య ఏదైతే వడ్డీ రాయితీ కట్టాలనో బ్యాంకులకి 750 కోట్ల రూపాయలు ఇప్పటికీ కూడా ఎస్ఎల్బీసీలో బకాయి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. పోయిన ప్రభుత్వం చేసిపోయిన బకాయి అది. అంటే విత్తన సబ్సిడీలు ఎత్తేసి, పంట బీమా ఎత్తేసి, యంత్రీకరణ సబ్సిడీలు ఎత్తేసి, రైతు భరోసా పేరుతో ఒక 15,000 కోట్లు పంచాడు. కానీ రుణమాఫీ అమలు చేయకపోవడం వల్ల రైతులకు నిజంగా చేసినటువంటి మేలేమీ లేదు. ఇవాళ ఆయన వచ్చి నీతి కబుర్లు చెప్పొచ్చు, పంటలు ఎండిపోతున్నాయి, పంటలు తడిసిపోతున్నాయి అని. ఖచ్చితంగా రైతు స్వరాజ్య వేదికగా మేమేం అడుగుతున్నామంటే, పంటలు తడిసిపోయి నష్టపోతున్నప్పుడు తేమతో సంబంధం లేకుండా మొత్తం ప్రభుత్వం కొనాలి,
దానికి సంబంధించినటువంటి నష్టాలని రైతు మీద వేయకుండా భరించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ప్రకృతి వైపరీత్యాలు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండవు కనుక దానికి సంబంధించినటువంటి పరిహారాన్ని ఇవ్వగలుగుతుంది కనుక నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇవ్వాలనేటువంటిది మేము అడుగుతున్నాం. రైతు స్వరాజ్య వేదిక మొదటి నుంచి ఆ పొజిషన్. కేసీఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా, రేపు ఇంకో ముఖ్యమంత్రి వచ్చినా మాది అదే ప్రశ్న. కానీ కేసీఆర్ ఎప్పుడు కూడా గత 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, ఒక్కసారి కూడా పంటల నష్టపరిహారం ఇవ్వలేదు, అసలు పంటల బీమా పథకాన్ని అమలు చేయలేదు, రుణమాఫీని సరిగ్గా అమలు చేయలేదు. కౌలు రైతులను 35% మంది కౌలు రైతులు ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకు ₹1 కూడా రైతు బంధు సహాయం అందించలేదు. అన్ని రకాల సబ్సిడీలు ఎత్తేసినటువంటి వ్యక్తి ఇవాళ వచ్చి రైతుల పక్షాన మాట్లాడుతుంటే, సవాళ్ళు ఇసురుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందనేది మా అభిప్రాయం. నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు ఎవరు ఏం చెప్పినా మనం వినొచ్చు. నిజాయితీ లేనటువంటి వాళ్ళు కేవలం రాజకీయం కోసమే విమర్శలు చేసేవాళ్ళని మనం వినాల్సిన అవసరం లేదనేది మా అభిప్రాయం. అయితే మేము రైతు స్వరాజ్య వేదిక ఏ పార్టీ కాదు, ఒక ఇండిపెండెంట్గా స్వతంత్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థగా వ్యక్తులంగా మేము ప్రభుత్వాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకోండి. అదే సందర్భంలో రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయింపు సరిగ్గా చేయండి. కేటాయించినటువంటి ప్రతి రూపాయిని నిజమైనటువంటి లబ్ధిదారులకు వెళ్ళేటట్టు మాత్రమే చేయండి. నిధుల దుర్వినియోగాన్ని అవకాశం లేకుండా చూడండి. నిజంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సహాయం చేయండి. అవసరం లేని వాళ్ళ జేబుల్లో ₹1 కూడా పెట్టకండి. ఈ విషయాలన్నీ మేము చెప్తున్నాం. ప్రభుత్వం కనుక ఈ గైడ్లైన్స్ను రూపొందిస్తే జనరల్గా ఇది సాధ్యమే అనేటువంటిది మా అభిప్రాయం. ఆగస్టు 15కి రుణమాఫీ హామీ కానీ, రైతు భరోసా ఇవ్వడం కానీ, కౌలు రైతులను గుర్తించడం కానీ, ఇతర పంటల బీమా పథకాన్ని ప్రీమియమే ప్రభుత్వం కట్టడం కానీ ఇవన్నీ కూడా సాధ్యమే అని మా అభిప్రాయం. కానీ సాధారణంగా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల ఒత్తిడికి లొంగుతూ ఉంటాయి. వాళ్ళు చెప్పినట్టుగా ఆడుతూ ఉంటాయి. వాళ్ళు విమర్శ చేస్తే మనం ఎక్కడ మునిగిపోతామని భయపడుతూ ఉంటాయి. అంటే ఓట్లు మళ్ళీ జనం ఏరేమో అంటే భయపడుతూ ఉంటాయి. మేమేం కోరుతున్నామంటే రైతుల కేంద్రంగా ఆలోచించండి. మీరు రైతు సంక్షేమం కేంద్రంగా ఆలోచించండి. ప్రతిపక్ష పార్టీలు ఏం మాట్లాడుతున్నాయి అనేది పక్కన పెట్టండి. మా రైతు స్వరాజ్య వేదిక మాత్రం ఏం మాట్లాడుతుంది అనేది పక్కన పెట్టండి. మీరు హామీ ఇచ్చినటువంటి దాన్ని అమలు చేయడానికి తప్పకుండా శాస్త్రీయంగా పంటల ప్రణాళిక చేయడం దగ్గర నుంచి నిజమైనటువంటి రైతుకు మాత్రమే సహాయం చేసేదాకా అన్ని క్రమ పద్ధతిలో మార్గదర్శకాలు రూపొందించుకొని అమలు చేయడం ప్రారంభించండి. మీరు హామీ ఇచ్చినట్టుగా వ్యవసాయ రంగంలో ఉండే సమస్యల పరిష్కారం కోసం ఒక శాశ్వత వ్యవసాయ కమిషన్ వేస్తామని మీరు చెప్పారు. ఆ కమిషన్ వేయండి. ఆ కమిషన్కి కొన్ని బాధ్యతలు పెట్టండి. వాళ్ళు చర్చిస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు సమస్యలకు పరిష్కారాలను సూచిస్తూ ఉంటారు. ఆ పరిష్కారాలను అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకోండి. అప్పుడు మీ మీద కూడా బర్డెన్ తగ్గుతుంది. రాష్ట్రం మొత్తం ఆ కమిషన్ జోలికి కూడా వెళ్ళి రిప్రజెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిసారి మినిస్టర్ కలవకపోవచ్చు, కమిషనర్ కలవకపోవచ్చు, ముఖ్యమంత్రి కలవకపోవచ్చు, కానీ వ్యవసాయ కమిషన్ ఉండడం అనేటువంటిది చాలా సమస్యలకు పరిష్కారానికి దారితీస్తుంది. ఇవాళ ఆయిల్ పామ్ రైతులు వేశారు, ఎండాకాలంలో అన్ని మొక్కలు ఎండిపోయినాయి, వాళ్ళకి ఎవడు రూపాయి ఇచ్చేవాళ్ళు లేడు. ఇవాళ చాలా చోట్ల ఇప్పుడు మళ్ళీ పంటలు నష్టపోయారు రైతులు. దిగుబడులు బాగా పడిపోయినాయి కరువు వల్ల. కరువు మండలాలు ప్రకటించలేదు, వాళ్ళందరికీ రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు. ఇవన్నీ కూడా ఒక అగ్రికల్చర్ కమిషన్ ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం ఆ కమిషన్ మాట వింటే ఖచ్చితంగా చాలా సమస్యలను సవ్యంగా పరిష్కరించవచ్చు. కానీ కేసీఆర్ ఏమంటాడో, కేటీఆర్ ఏమంటాడో, హరీష్ రావు ఏమంటాడో, వాళ్ళ విమర్శల్ని మనం జవాబు ఇవ్వగలుగుతామో లేవో అనేటువంటి భయంతో ఈ ప్రభుత్వం కనుక పనిచేయడం ప్రారంభిస్తే మళ్ళీ ఇంతకు ముందులాగానే వాస్తవ సాగుదారులకి, కౌలు రైతులకి, చిన్న సన్నకారు రైతులకి అన్యాయం జరుగుతుందని మా అభిప్రాయం. నువ్వు నిజంగా రైతుల పక్షాన నిలబడదలుచుకుంటే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం ధైర్యంగా అమలు చేయాలనేటువంటిది మా అభిప్రాయం. రైతుల పక్షాన ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాల మాటలు ఎట్టి పరిస్థితులు వినొద్దు. అలాగే కేంద్ర సహాయం కూడా తీసుకుంటే మాత్రం రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది. రైతు రుణమాఫీ అనేది సాధ్యమే, కానీ అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. చాలా హేతుబద్ధంగా ఎవరైతే అర్హులు ఉంటారో నిజమైన రైతులకే రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంది. అలా చేస్తే మాత్రం రాష్ట్ర బడ్జెట్పై కూడా చాలా ప్రభావం తక్కువ ఉంటుందని కూడా కన్నగంటి రవి రైతు సంఘం నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనసుతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.